వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పానిష్ తండాలో నూతన గ్రామ పంచాయతీకి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులకు సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టం తగ్గించేందుకు, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ఆధునిక యంత్ర పరికరాల వినియోగం ఎంతో అవసరమని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించి దిగుబడులను పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు చూస్తున్నారు. ఇంతకు ముందు లెక్క అంటే డిలే కాకుండా ఎప్పటికప్పుడు వస్తా ఉన్నాయి, అప్లై చేసుకుంటా ఉన్నారు. ఇంకా పార్టీలకు అతీతంగా కూడా మనం ఇబ్బంది లేకుండా ఇస్తున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా మనం ఎంతైతే వేగంగా పంపుతున్నామో అంతే స్పీడ్గా మళ్ళీ చెక్స్ అనేవి కూడా రిటర్న్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. ఇంకా దాంతో పాటు ఏవైతే అగ్రికల్చరల్ కిట్స్ ఉన్నాయో మరి మొత్తము 26,08,000, మరి ఇప్పుడు 17,28,000కు సంబంధించి ఇప్పుడు ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అవి అట్లనే రైతులకు ఇప్పుడు మొక్కజొన్న చాలా మంది మన దగ్గర ముఖ్యంగా రాయపర్తి మండలమే ఎక్కువ వేసినారు కదా. మీరంతా రాయపర్తిలోనే మొక్కజొన్న పంట ఎక్కువ వేసినారు. నిన్న మన అగ్రికల్చరల్ మినిస్టర్ గారికి కూడా మన తరఫున అది ఇచ్చిన లెటర్, సెంటర్స్ ఓపెన్ చేయాలని వారు కూడా ఎండార్స్ చేసినారు. తప్పకుండా ఈ సెంటర్స్ గిట్టుబాటు ధర కూడా ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టు. ఇంతకు ముందు ఎంత 1,300 ఎంత ఉంటే ఇప్పుడు 2,400 ఉంది. మరి ఈసారి మొక్కజొన్న వేసిన వాళ్ళందరికీ మంచి లాభాలు వస్తాయి. సెంటర్స్ కూడా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తగిన జాగ్రత్తలు అందరూ కూడా తీసుకోండి. ఇంకా వేరేవన్నీ అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం వచ్చేటివే. ప్రభుత్వ పథకాలన్నీ ఇంద్రం ఇల్లు అయినా, 200 యూనిట్ల కరెంట్ అయినా, ఫ్రీ బస్సు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇంకా పెన్షన్లు వచ్చే ఉన్నాయి. అవి ఒక 2-3 నెలల్లో అవి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. 2వ విడత ఇంద్రమ్మ ఇల్లు కూడా నెల 2 నెలల లోపలనే 2వ విడత ఇంద్రమ్మ ఇల్లు కూడా వస్తున్నాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నా గానీ ఇంకా వేరే విడతలలో తప్పకుండా అందరు కూడా కవర్ అవుతారు. రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా గానీ మన వాళ్ళకి అందరూ కూడా సహకరించండి. మహిళలు ఎక్కువ ఉన్నారు. మరి మహిళలకి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. ఫ్రీ బస్సు, మండల సమైక్యకి బస్సు ఉంది. ఇంకా దాంతో పాటు సోలార్ది కూడా రాయపర్తి మండలికే వచ్చింది. రాయపర్తి మండలికి వస్తే మళ్ళీ అది ఎటో వేరే వెళ్తుంటే మన వాళ్ళు వచ్చి అడిగితే మన మండల సమైక్యకే అది ఏదైతే దాని ఇన్కమ్, పెట్రోల్ బంక్ కూడా పెట్రోల్ బంక్ ఇది చెప్పేది. పెట్రోల్ బంక్ది కూడా రాయపర్తి మండలికి వచ్చింది. మరి రాయపర్తి మండలికి సోలార్ వచ్చింది, మహిళల దానికి పెట్రోల్ బంక్ వచ్చింది, అదే బస్ వచ్చింది. ఇంకా మొన్న చూసింది కదా సేవాలాల్ భవన్ కూడా రాయపర్తి మండలికి పెట్టిస్తా అని ఎప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన కదా. సేవాలాల్ భవన్ కూడా తప్పకుండా మన మండలికి వస్తుంది. మన మినిస్టర్ గారు కూడా ఓకే చెప్పినారు. నెలన్నర లోపల దానికి శాంక్షన్ కూడా వస్తుంది. సేవాలాల్ భవన్ ఇక్కడ మనం కట్టించుకుందాం. అట్లనే గోడం కూడా మన చైర్మన్ గారు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మన గోడం తొందరగా అవుతుందని రిపోర్ట్ ఉందంట వాళ్ళ దగ్గర కూడా. జూన్ జూలైలో గోడం కూడా రెడీ అవుతుంది రాయపర్తి మండల్లో. ఇంకా ఏదైనా ఉన్నా కానీ డెవలప్మెంట్ వర్క్స్ అని కూడా చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పిలిచిన వాళ్ళు రావాలి. సంబంధించి ఎన్నో అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి. అక్క ఒక నిమిషం ఆగండి. ఏమైతే సబ్సిడీస్ అయినా లేకపోతే పెన్షన్స్ అయినా ఇంకేదైనా వచ్చేది ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెన్షన్స్ రావాల్సిన వాళ్ళ లిస్టు, మరి అట్లనే OBMMS అని వెబ్సైట్ ఉంటది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వికలాంగులకి ఎందులో అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో చదువుకున్న వాళ్ళకి ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. అంటే బిజినెస్ కార్ట్ అని, ట్రైసైకిల్ అని, స్కూటీ అని, లేకపోతే ఐప్యాడ్ అని, ల్యాప్టాప్ అని, అంటే ఎవరు దేనికి ఎలిజిబులో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి OBMMS వెబ్సైట్, OBMMS
మీరు ఒక్కసారి అప్లై చేసుకొని అప్లికేషన్ ఉత్తర పేరియకండి, అప్లికేషన్స్ తీసుకొచ్చి మన క్యాంప్ ఆఫీస్ లో ఇచ్చేయండి, మండల పార్టీ అధ్యక్షుడికి ఇచ్చేయండి లేకపోతే. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.